హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్బీ సిస్టర్స్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే వంట రొయ్యల వేపుడు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే. ఫస్ట్ టైం మన ఛానల్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రొయ్యల్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని వాటిని పొయ్యి మీద కొంచెం పసుపు ఉప్పు వేసి పెట్టాలి. వాటిలో వాటర్ ఊరుతాయి బయటికి. ఆ వచ్చిన నీసు నీళ్ళన్నింటినీ వంపేయాలి. లేదంటే కనుక కూర స్మెల్ వస్తుంది. నీళ్ళు వంపేసిన తర్వాత మళ్ళీ కాసిన మంచినీళ్ళు పోసుకొని ఆ రొయ్యల్ని ఉడకబెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో కాసిన ధనియాలు, చెక్క, లవంగా వేసి లైట్గా గోరువెచ్చగా అయ్యేటికి వేయించుకోండి. అందులోనే కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. రొయ్యలు పొయ్యి మీద పెట్టి వాటిలో కొంచెం వాటర్ పోసుకొని కాస్త పసుపు ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి పొయ్యి మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోండి. బాగా ఉడుకుతాయి. ఏదో చూసారు కదా, ఇలా ఉడికిపోయినాయి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసుకొని జీడిపప్పులను ముందుగా బాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె పోసుకొని ఆనియన్స్ వేసి ముందుగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్లు వేయించుకోండి. మనకి ఎంత అయితే ఆనియన్స్ కావాలో మన ఇష్టం. బాగా ఎక్కువ కావాలి, ఎక్కువ కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అనుకుంటే కనుక ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి. అన్నీ అవసరం లేదనుకుంటే లైట్గా వేసుకోండి. అందులోనే తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఈ రొయ్యలు ఉడికిపోయాయి చూడండి. ఇంకా ఇట్లా నీళ్ళని ఇనికిపోయిన తర్వాత ఆపేసుకోండి. ఆనియన్స్ కూడా వేగిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగేదాకా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. అందులోనే కాస్త పసుపు, సాల్ట్ వేసేసుకొని కలిపెట్టుకోవాలి. ఈ వేగిన ఆనియన్స్ దాంట్లోనే ఉడికిపోయినటువంటి రొయ్యల్ని దాంట్లో వేసేసి కలుపుకోవాలి బాగా. నిదానంగా సిమ్లో పెట్టి మగ్గనిస్తే ఆ ఉప్పు మసాలాలు రొయ్యలకి పడతాయి. సిమ్లో పెట్టుకొని నిదానంగా మగ్గనిస్తాము. మూత తీసేసుకొని కొంచెం కలిపెట్టుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు సరిపడా కారము వేసుకొని ఒకసారి కలిపెట్టుకొని మళ్ళీ ఆ కారం కూడా రొయ్యలకి పట్టేంతపటికి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. రొయ్యలకి కారం కూడా బాగా పట్టేసింది. ఇప్పుడు ఈ టైంలో మనము పొడి మసాలా చల్లుకోవాలి. పొడి మసాలా ఎంత ఎక్కువ చల్లుకుంటే రొయ్యల వేపుడు అంత టేస్ట్గా ఉంటుంది. కాబట్టి మీ ఇష్టం, మీ చాయిస్ని బట్టి పొడి మసాలా అనేది చల్లుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఫైనల్గా ఇంకా కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్టీ రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.